సహకార రంగం అంటే కేవలం ఎరువులు, విత్తనాలు అమ్మడమే కాదు, రైతును రాజును చేసే అద్భుత వేదిక అని నిరూపించింది జగిత్యాల జిల్లాలోని ఆ చిన్న గ్రామం. ఉత్తర భారతదేశపు రాష్ట్రాల ఆధిపత్యాన్ని చెల్లాచెదురు చేస్తూ జాతీయ స్థాయిలో ఉత్తమ 3వ సొసైటీగా నిలిచి తెలంగాణ జెండాను సిక్కిం గడ్డపై ఎగురవేసింది. అంతేకాదు దక్షిణ భారతదేశం నుంచి అవార్డు పొందిన ఏకైక సొసైటీగా పేరు గడించింది. ఇది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామం. కేవలం 1500 మంది రైతులు సభ్యులుగా ఉన్న ఈ చిరు గ్రామం నేడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వారు ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డుల్లో పైడిమడుగు సొసైటీ దేశంలోనే 3వ ఉత్తమ సొసైటీగా ఎంపికై చరిత్ర సృష్టించింది. సిక్కిం రాజధాని గాంగ్టాక్లో ఇటీవల జరిగిన వేడుకలో ఆ రాష్ట్ర మంత్రి అరుణ్ ఉప్రేటి చేతుల మీదుగా అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల తర్వాత 3వ స్థానంలో నిలిచి దక్షిణాదికే గర్వకారణంగా నిలిచింది. పైడిమడుగు సొసైటీ ప్రస్థానం ఈనాటిది కాదు. 40 ఏళ్ల క్రితం మొక్కగా మొదలై నేడు 200 కోట్ల టర్నోవర్తో మహావృక్షంగా మారింది. సాధారణంగా సహకార సంఘాలంటే కేవలం పంట రుణాలు ఇస్తాయని అనుకుంటాం. కానీ పైడిమడుగు సొసైటీ స్టైలే వేరు. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా ఇక్కడ లాకర్ సదుపాయం కూడా ఉంది. కేవలం క్రాప్ లోన్లే కాదు, బంగారు రుణాలు, గృహ రుణాలు, పర్సనల్ లోన్లు, చివరకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు కూడా ఇక్కడ ఆర్థిక తోడ్పాటు అందుతుంది. రైతులు దాచుకున్న 14 కోట్ల డిపాజిట్లే ఈ సొసైటీపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ టైంలో ఒక 14 కోట్ల డిపాజిట్స్ ఉన్నాయంటే రైతుల సహకారంతో ఈ సంఘం బాగా నడుస్తుంది. రాష్ట్ర స్థాయిలో 3 సార్లు తీసుకున్నాం. జాతీయ స్థాయిలో వచ్చుడు అన్నది చాలా గొప్ప విషయం. అది మా సంఘానికి ఎక్కడో మారుమూల ప్రాంతం సంఘాన్ని గుర్తించి జాతీయ స్థాయిలో మాకు చిచ్చుడు అన్నది నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతాం. దీనికి ప్రత్యేక కృతజ్ఞతలు మా రైతులకే తెలుపుతున్నాం. ఎందుకంటే వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నామంటే అది నిజంగా గొప్ప విషయం. రైతులకు కేవలం అప్పు ఇవ్వడమే కాదు, వారి కష్టార్జితాన్ని మార్కెట్ చేయడంలోనూ ఈ సొసైటీ ముందుంటోంది. పైడిమడుగు, జోగిన్పల్లి గ్రామాల్లో 900 మెట్రిక్ టన్నుల సామర్థ్యము గల గోదాములను నిర్మించింది. ప్రతి సీజన్లోనూ యూరియా, ఎరువులు, పురుగుల మందులను అందుబాటులో ఉంచడమే కాకుండా వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర అందేలా చూస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఆదాయాన్ని మరింత పెంచేందుకు సొసైటీ ఆవరణలోనే పెట్రోల్ బంకును కూడా ఏర్పాటు చేయబోతుండడం విశేషం. తమ ఊరి పేరు దేశవ్యాప్తంగా తెలియడం, ఎరువులు, లోన్ల విషయంలో సొసైటీ అందిస్తున్న సహకారం గురించి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి ఎరువులు ప్రతి పంటకు సమయానుకూలంగా వాళ్ళు ఎరువులు సకాలంలో అందిస్తున్నారు. దానికి మేము మంచి పంటలు పండించుకుంటూ లాభాల బాటలో ఉన్నాము. జాతీయ స్థాయిలో మాది 3వ స్థానంలో బహుమతి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. మాకు సకాలంలో ఎరువులు, అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే తీసుకొని మంచి సహాయం చేయడం, అలాగే క్రాప్ లోన్స్ ఇవ్వడం, పర్సనల్ లోన్స్ ఇవ్వడం, దీనిపైన మంచి అవగాహన కల్పించి అధికారులు రైతులకు మంచి లాభసాటి విధంగా చేస్తున్నారు. ఇట్టి సేవల వల్ల జాతీయ స్థాయిలో 3వ బహుమతి రావడం జరిగింది. దీని ద్వారా మేము రైతులం చాలా సంతోషంగా ఉన్నాం. చాలా లబ్ధి పొందినాం సొసైటీ ద్వారా. మరియు మాకు గవర్నమెంట్ కూడా సహకరించి ఎక్కువ లోన్స్ ఇచ్చిందండి మాకు, క్రాప్ లోన్స్. దాని ద్వారా మా సొసైటీ అభివృద్ధి చెంది దేశం మొత్తం మీద 3వ స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది. మరియు ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తే 1వ స్థానానికి రావడానికి ప్రయత్నం చేద్దాం. రైతుల నుంచి మేము కూడా పూర్తి స్థాయిలో సహకారం చేస్తాం. జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన ఈ సొసైటీ సిబ్బందిని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఇతర సొసైటీలకు పైడిమడుగు ఒక రోల్ మోడల్ అని కొనియాడారు. సహకారం, సమన్వయం ఉంటే అసాధ్యం సుసాధ్యమని పైడిమడుగు సొసైటీ నిరూపించింది. కార్పొరేట్ బ్యాంకుల కన్ను కుట్టేలా అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఈ సొసైటీ సాధించిన ఈ విజయం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని సేవలందిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని కోరుకుందాం.